బాయ్ నాని. ఏ బోడ బోడ కొడుతుందేందన్నా నాని ఆడు ఏం ఆ జుట్లు బటన్స్ పెట్టుకున్నా ఏమో నాకు బోడ బోడ కనబడుతున్నా. కుర్చీలు రిబ్బన్లు కూర్చొని బయటికి రాలే. బయట సరే జాగ్రత్త. బస్ వచ్చింది అట్నా? సరే బాయ్. బాయ్. అదే ఏర్పడతలే చిన్న చిన్న బుడ బుడ కనబడుతుంది. పెట్టడానికి రాలేదు. రిబ్బన్ ప్రాబ్లమా? అరే వైట్ నేను మొన్న వైట్ రిబ్బన్స్ కాబట్టి మంచిగా కనబడ్డాయి నెత్తిలా. బ్లాక్ కదా జుట్టుకి దాంట్లో 2 కలిసిపోయినాయి కాబట్టి ఏర్పడతలేదు. ఈడేంది మూతంత ఇట్లోనే అమ్మలు ఆయన అడగలేరా? పంపిద్దాం ఈయన కూడా స్కూల్కి. వద్దే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం కదా వామిటింగ్స్ అవుతున్నాయి. ఎందుకు? రాత్రంతా నిద్ర లేదు. ఆ బుడ్డగాడు మస్తు సతాయించాడు. రాత్రి నిద్ర లేకపోతే వామిటింగ్స్ రావడానికి సంబంధమే లేదు కదా. అన్నం మరగలే. ఎందుకు? నిద్ర పోతానేమన్నా అన్నం మరుగుతుంది. అన్నం మరగలే నాకు. అన్నం మరగకపోతే ఇప్పుడు పొద్దుగా ఆకలి కాదు. వామిటింగ్స్ ఎందుకైతే అరగంది బుద్ధ మళ్ళీ వామిటింగ్. ఆమె అక్కకి వాటర్ లా ఉప్పు వేసి ఇచ్చిన. ఉప్పు వాటర్ తాగితే కొంచెం కడుపులో ఉన్నది అంతా బయట పడుతుంది అంట. అంటే వామిటింగ్స్ రావడానికి మీ ప్రయత్నమా? అయితే వచ్చినట్టు అయితే వస్తలేదంట. కొన్ని నీళ్ళలో ఉప్పేసి ఇచ్చిన, అది తాగితే మొత్తం పోతుందంట. ఇప్పుడు తాగింది. తను వామిటింగ్ చేసుకోవడం ఇది 5వ టైం. రాత్రి 1 గంటలకి, దాని తర్వాత 2 గంటలకి, దాని తర్వాత 3 గంటలకి, దాని తర్వాత 5 గంటలకి. 5 గంటలకి అయితే వెరైటీ వస్తూనే ఒకటే వచ్చిందా లేకపోతే వస్తున్నట్టు వచ్చింది 4 సార్లు పోయింది. ఎందుకంటే సడన్ గా డిస్టా లేకపోతే సంథింగ్ ఇస్ రాంగ్. నిన్న పండనట్టుంది, ఏదో తిన్నట్టుంది. నేను అమావాస్య కూడా కాదు. అరే గవన్నీ 7 ఉన్నాయిరా. కాకపోతే ఆమె కడుపులో ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ అయింది అంతేగాని దానికి నేను ముందుగా లావును కట్టేయాక కట్టేసి వచ్చిన గడ్డేసి వచ్చిన ఆడగాదు బయట కట్టేయాలి. బయట కట్టేసాం. ఏమిరా నువ్వేంటి నీ పద్ధతి ఏంది? నువ్వంటేనే తీసుకుంటున్నాడు కదా. కాదన్నా నేను బయటకు పోతుంటే ఎందుకు వస్తాడు చెప్పురా. పోకు ఇప్పటి నుంచి పోకు. వచ్చిందా? పీల్చుకోపోయింది దెబ్బకు. అదే అందుకే తొందర ఉప్మా వస్తుంది. అది మొత్తం కక్కేసింది అనుకో, తిన్నది కొంచెం కడుపులోనే ఉంటది. నేను నిన్నే ఫోన్ చేసిన వస్తున్నా రాను అన్న. బయటకి వెళ్ళాట. ఏమైంది? పప్ప లోపల అరే పప్ప లోపల ఉన్నాడు. బయటకు పోయినని చెప్పేసి బయటకే చూస్తున్నా. ఇప్పుడు ఏం మళ్ళీ పోతుంది చూడు. పోయి 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 రాడిగా. అయితే ఉక్కుమైందా? అవుతుంది. సార్ పెట్టినావా? పెట్టలే. తొందరగా రవ్వ వేయించి పెట్టినావా? ఇవన్నీ చేసినావు కదా. నాకు ప్రాసెస్ చెప్తావా? నేను చేస్తా. అయ్యా ఇది శిరీష, ఇది గోల్డ్ కలర్ రావాలిగా. మరి ఎట్లా? గోల్డ్ కలర్ వస్తేనే ఉడికినట్టు వేయించినట్టు. మరి అంత వద్దు, కరకర కనిపిస్తుంది. మరి వేసుకోవచ్చు అట్లా నార్మల్ గా వేయించిన. నేను పెట్టాలా మరి? వద్దు ఉప్మా చేస్తా శిరీష. నేను చేస్తా బాబు. సరే దా మరి. ఇదని తీసుకుంటే నేను చేస్తా. అదా క్రియాష్ దానన్నా ఇదా పోయా నువ్వు నీ పన్ను వేసుకోపో. బ్రౌన్ కలర్ మొత్తం రావాలి. ఎన్నో మూలకి మొత్తం రావద్దు. మొత్తం వస్తేనే మంచిగా ఏగినట్టు శిరీష. అదేదో ఒక్క దగ్గర కింద అడగంటినట్టుంది. అది బ్రౌన్ కలర్ వచ్చింది నీకు. మరి సరే మళ్ళీ దగ్గరికి వస్తుంది. కింద వేసినా ఉంటలేడు. ఎత్తుకొని చేయి. ఇక చిన్నపిల్లలు వేసుకొని ఒక బెల్ట్ ఉంటుంది తెలుసా? ముంగట వేసుకొని ఉంటుంది, సైడ్ కి వేసుకుంటాం. నువ్వు ఎత్తున్నావు ఆడుతున్నాడు. బెల్ట్ అయినా నాచే టైం అయింది. బెల్ట్ వేస్ట్. ఈయనకు కూడా వేయాలి ఇప్పుడు. ఆకలి ఏమైంది మరి? వాడికి తింటుండే ఒక పూట. ఫస్ట్ అంబల్ ఆపించింది బావా. ఎగ్గు తిన్నాడు, అది చేసి తినిపించాలి. ఇగో ఇది పొయ్యి మీద వేసి ఇటు వేద్దామంటే ఈయన నా దగ్గరనే ఉండు. సరే రావద్దు. మనం పోందా.
కాదు ఇప్పుడు ఎట్లా ఆపుతావు మరి? అది 2 గంటలకి ఎట్లా ఆపుతావు? డబ్బున కాల్ చేయాలి. అది ఎట్లయింది అది? ఏమో ఎవరు చేసి శిరీష స్లిప్ అయినట్టుంది అది. స్లిప్ అయినట్టుంది అది. అది టైట్ అయితే లేదు, వాటర్ వస్తున్నాయి. అయ్యా మొత్తం ట్యాంక్ కాలేదురా. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఖరాబ్ అయినట్టే. ఈ ఆగరా అక్కడ వాటర్ ఆగిపోతలేదు. అయ్యో వస్తలేదనా? అది కూడా ఎండితే నీకు వచ్చింది. ఎన్ని నీళ్ళు చాలునే? ఏ ఏ అది మూత పట్టరా, అది మూత పట్టరా. రైట్ ఎడ పెడతావు? ఒలుకోస్తారా? ఈ బాగా పోయా ఒలుకో ఎక్కడ బాగా. ఇది కూడా ఫెయిల్ అవుతుంది చూసినావు అప్పుడప్పుడు. నీళ్ళు పోతుంది కిలో వేస్తే. అవును ఏం కావచ్చు దీనికి? ఇప్పుడు ఫెయిల్ అయింది. మోటార్ ఫెయిల్ అవుతుంది అప్పుడప్పుడు. ఇంతేనా? ఉప్మా వేయడం చాలా సింపుల్గా తెలుసా? సింపులే. అన్నిటికన్నా ఫస్ట్ తొందరగా చేసేది మ్యాగీ తర్వాత ఉప్మానే. సింపుల్గా అందరికి అయ్యేటట్టు ఫాస్ట్ చేసేది, ఫాస్ట్ అయ్యేది కూడా అదే. ఉప్మానే అయిపోతుంది. కాకపోతే పోసేటప్పుడు జాగ్రత్త పోయాలి, లేకపోతే అన్ని ఉండలు వస్తాయి. అదే కలుపుకుంటూ పోయాలి, అట్లయితే సెట్ అయిపోతుంది. లేదంటే ఉండలు వస్తే ఉడకదు కదా లోపల. ఉడకది. చలో తిన్నామయ్యా. ఇంకొంచెం సేపు ఆగినాక మాగాల కొద్దిగా. తింటున్నావా బంగారమ్మ? ఆకలి అవుతున్నట్టుంది బుడ్డానికి. అది ఎట్లా వేయాలా? అయింది, కాకపోతే ఇంకా చల్లగా కాలేదు. చల్లగా అయితే పెడదామని ఆయన ఇది సప్నే వస్తుంది బాగా. మళ్ళీ వామిటింగ్ పోయింది. సప్న తినబెడ ఇగో చాలు చాలు. ఒక్కది కలిసి ఉప్మా వేడైపోయింది. సరే ఎట్లుందా? నేను మామిడికాయ తొక్కేస్తే సూపర్ ఉంటుంది. చిన్నగా ఉందా అన్న? ఎట్లా 150నా? ఏమైనా తీసుకో, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. ఇచ్చా నాకు కిలో ఇచ్చే. ఏమైనా అలా మేలిక అన్న 150 రూపాయలు కొట్టరా అన్న. ఉంది టైంకి వచ్చిన కాదు రోజు వస్తుంది. ఎందుకు స్కూటర్ ఇది మొన్న కూడా వచ్చిపోయింది ఇదే బండి. దీని అందరూ వస్తుండు. వాళ్ళు చూలేనట్టు ఎందుకు లాస్ట్ కొంచెమే ఉంది. పొద్దుగాల చూసిన నేను. ఇవి సరిపోతాం మరి. మస్తు అవుతుంది. నెల రాదు. నెల కూడా రాదా? చిన్నగా ఉంది ఇంకా దీనికంటే బుడ్డ వస్తుందట. స్టార్ట్ అయిపో శీర్ష పడ్డది చెప్పాను. తురుముడు. సో వర్షాకాలం వచ్చిందంటే నాట్లేసి ముంగట ఎంత బాగుంటుంది అంటే వాతావరణం పచ్చగా ఉంటుంది, మొత్తం పచ్చగా ఉంటుంది. ఒకసారి అది చూడు, అన్ని దున్నిన పొలాలు ఉంటాయి, వరాలు తీసి వరాలు పెట్టి ఇట్లా ఎంత బాగుంటుంది. అక్కడ కనిపిస్తున్నారు లేడీస్ నాటేస్తారు కదా. నాటేసిన తర్వాత రేపు ఇస్తారు. ఇదేనా ఇది వేస్తారు. యాక్చువల్లీ నేను వేసేవాళ్ళు, కానీ పెద్ద తమ్ముళ్ళు వేసారు అని చెప్పి నేను వేయలేదు. ఇగో అన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇక
ఇక అన్ని ఒక నెల రోజులు పడుతుంది, 2 నెలలు కూడా అవుతుంది. 2 నెలలు కాదు, మస్తు టైం మనకు దొరకరు, మస్తు టైం పడుతుంది. నాట్లో పెట్టడానికి వీళ్ళు ఫస్ట్ చేస్తారు, వీళ్ళది కలుపు వస్తుంది. ఆ నాట్లు అయిపోయేలోపు వీళ్ళు మళ్ళీ కలుపులు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్లీ కలుపు మొత్తం అయిపోయేసరికి కొంతమందిది ఆర్గానిక్ వస్తుండే, కానీ ఇప్పుడు మిషన్ వచ్చింది కాబట్టి ఆ పని అందరికి తప్పిపోయింది. సో రెగ్యులర్గా మేము నీళ్ళు తాగేది ఇదే బోర్. మేము మినరల్ వాటర్ తాగాం. ఈ బోర్ నీళ్ళు ఎంత బాగుంటాయి అంటే ఇంక మిగతా ఏ బోర్ అంత మంచిగా. ఈ బోర్ ఫేమస్, మళ్ళీ ఈ బోర్ ఫేమస్, మళ్ళీ మంచిగా రోడ్కుంది, ప్రతి ఒక్కరు ఊరందరూ వస్తారు. ఇది ఆన్ చేస్తారు. కాదు ఇంత బాగుంటాయి కదా నీళ్ళు. బైక్ కాడ స్నానం చేసేటప్పుడు ఇంకా హైలైట్ తెలుసా, ప్రసాద్ రోజు ఈయన చేస్తాడు సార్. ఈయన ఇగో సబ్బులు షాంపులు అన్నీ ఉంటాయి. పొద్దున రాగానే ఇంట్లోకి వాటర్ పడతారు. ఇంట్లోకి వాటర్ పట్టంగానే మళ్ళీ ఇలా స్నానం చేసి కాలకృత్యాలు ఇటే బైక్ కాడ తీసుకొని మంచి మంచి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. బైక్ కాడికి వస్తే ఇప్పుడు ఏం లేదు, కానీ ఒకప్పుడు కడుపు నిండిపోతుంది తెలుసా. అన్ని చెట్లు, ప్రతి ఒక్క పండుగ దొరుకుతుండే చెట్లు. అప్పుడు పెద్దమ్మ బైక్ కాడ పోయినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు, మనకు చిన్న గుర్తుందా, బైక్ కాడ పోయినామంటే అసలు టిఫిన్ కూడా అవసరం లేకపోతే. సో ఇప్పుడు మనం కూడా ఒక ప్లేస్ పోదాం. అయితే నాయన చెప్పిన వ్యవసాయం చేసిన అన్నారు కదా నాయన, ఇదే అదే వ్యవసాయం 12 సంథింగ్ చేసిండు. నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలియచ్చే టైంకి ఇదంతా బాగా మాదే అనుకున్నా, కానీ సడన్గా ఆపేసరికి అప్పుడు తెలిసింది అరే కౌలు చేసింది అని చెప్పేసి. అట్లుండే బైక్ మనం ఒక దగ్గర లేడీస్నే తీసుకొద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు డేంజర్ గురు. సో మనం ఏడికి వచ్చినామంటే మొన్న చూపించినాం కదా, మొన్న ఇది బ్రహ్మజముడా లేకపోతే నాగజముడా తెలియదు, కాకపోతే 2 చెట్లు ఎట్లా ఉంటాయి అంటే ఒకటేమో పెరుగుతుంది, ఇంకోటేమో ఇట్లా కిందికి పాకుతుంది. ఇది పెరిగే చెట్టు ఏమో ఇట్లా గుర్తుంది, పానాదులు ఉంటుండే. ఇప్పుడు అది లేదు. ఇక ఇది వచ్చేసి మనకు ఇది ఎట్లుంటుంది అంటే టేస్ట్, మన అది ఉంటుంది చూసినావా ఫ్రూట్, అమ్మకి తినిపిస్తుంటే ఏ ఫ్రూట్ అది, డ్రాగన్ ఫ్రూట్ టైప్ ఉంటుంది అన్న ఈ ఫ్రూట్. ఇది తెలిస్తే మీరు కామెంట్ చేయరు కంపల్సరీ. మేమైతే ఇది నాగజముడు బ్రహ్మజముడు అంటాం. అదే పండు తిని రాదనా, ఇది కూడా పండే కదరా, పండు మక్కింది ఆల్రెడీ, మక్కింది కానీ ముళ్ళులు ఉంటాయి, లోపల ఒక ముళ్ళు ఉంటుంది. అమ్మో అది చూసుకొని బాగాలేదు, తెంపుకో మరి. అరే లోపల మస్తుగా ఉన్నాయి ఇంకా అటు తెంపు. ఇదన్నీ చిన్నగా ఉన్నప్పుడు మేము తినేటోళ్ళం, లోపల పోలేము, అందుకని నేను ఎంత ఎనర్జీగా ఉన్నట్టే అర్థం. చిన్నగా ఉన్నప్పుడు ఇది ఇట్లా తెంపి ఈడ ముళ్ళులు ఉంటాయి, ఈడ ముళ్ళులు ఉంటాయి, ఇదంతా ముళ్ళులు ఉంటాయి. ఇవి చాలా డేంజర్, సన్నగా ఉంటాయి. ఇరిగినాయి కదరా, ఇగో వెళ్ళలే ఇరిగిన. అరే ఇరగొడుతున్నావురా నువ్వు, నాకు కనబడతలే అన్నది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి డైరెక్ట్ అట్నే తినాలి. అరే ఈ ముళ్ళులు ఉన్నాయి, ఈ ముళ్ళు తీయాలి, ఇదంతా రాయాలి, ఇదంతా రాష్ట్రంలో అప్పుడు రైట్ రౌట్లేదుగా బయటకు అంతా. నువ్వు కూడా ఒకటి తింటావా? చాలా బయట ఇంకోటి తెంపు ఉన్నాయా పండుగ. ఈ చెట్టు పేరు ఫస్ట్ నాగజముడు, మనకు కూడా క్లారిటీ లేదా, రెండిట్లా లేదు అంటే 2 ఫ్రూట్స్ కూడా ఇట్లా ఉంటాయి కదా, దాని పెద్ద దాని కూడా ఇట్లా ఉంటుంది సేమ్. లోపల కూడా మస్తుగా ఉన్నాయి, ఇంకా ఒక్కటి సైడ్ కూడా ఉన్నాయి. నీకు ఎడ కనబడాలని అసలు నీకు మొన్న అది నకరంలోకి వచ్చినాక నకరంలోకి వచ్చినా కూడా నేను వీడియో తీసేటప్పుడు సడన్ గా కారు ఇన్న ఆపినావు చూపెట్టిన ఆ రోజు కూడా, అంటే అటు పోయేటప్పుడు నాకు ఈ ఎర్రది కనిపించింది. గ్రేట్ నువ్వు, అందుకని ఇవి చాలా షార్ప్. జ్యోతి అన్న చూసిన పరికంప అని, పరికి చెట్టు అందరికి తెలుసు, పరికంప, పరికి ముళ్ళు, పరికి పండ్లు కూడా ఉంటాయి, పరికి పండ్లు ఉంటాయి, పరికి ముళ్ళు ఉంటాయి. అయితే పరికి కంప ఎందుకు ఉంటుంది అంటే ఇగో ఎట్లా చెప్పారు అన్నది, ముట్టుకుంటే ఇగో ప్రతి ఒక్క దగ్గర ముళ్ళు ఉంటుంది. ఒక్కసారి అంటే తలిగింది అనుకో ఏనో దగ్గర పక్క తగులుతుంది, అందుకని ఇష్టపెట్టదు. పరికంపలకి తగిలింది అని అంటారు కదా తిట్టేటప్పుడు, అదే ఊర్లలో తిట్లుంటాయి పరికంపలకి రావుతుంటుంది. హద్దురాయలు ఉంటాయి అడవి, హద్దురాయికి రాస్తే గట్టి పోతుంది, కడీలు ఉంటాయి కదా. ఈ బ్రేక్ బాగానే ఉంది, ఏడ కూడా పోతుందా, ముళ్ళు మొత్తం పోవాలి మరి, అది మొత్తం పోతాయి. అయ్యో అలా కావద్దు, బయటకి కలర్ వస్తుంది. ఇప్పుడు తినేటప్పుడు చూపిస్తుంది, నోరంతా ఎర్ర అవుతుంది. సేమ్ అదే రా డ్రాగన్ అన్న దాన్ని, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. సేమ్ మన నాన్నగడ్డ తిన్నా చూడు, సేమ్ అదే, కానీ అట్లా కాదు, అది ఇది వేరు ఉంటుంది, కలర్ అట్లా వస్తుంది అంతే. కానీ పండు లోపల ముళ్ళు ఉంటుంది మళ్ళీ ఉంటుంది. మరి ఇది చూడు, నేను మర్చిపోయాను అప్పుడు ఎప్పుడు తిన్నాం, చిన్న ఉన్నప్పుడు తిన్నా. ముళ్ళు వచ్చేసిందా, ఇక 2 తీసేస్తే అయిపోతుంది. ఇది ఒక ముళ్ళు అట్నే దాని రాసం మంచిగా వస్తుంది, ఇప్పుడు నీట్గా అయింది చూడు. ఇప్పుడు దీన్ని ఇరిద్దాం ఇట్రా కింద అట్లా ఉన్నాను. చాక్ తెస్తుంటే అనం మరి వీడికంటే
నువ్వే బైక్ పోమరా అంటే నేను వచ్చినా, లేకపోతే చా కొట్టుకొని వచ్చేటోని. అంటే ఇది ఉన్నాయో లేవో నాకేం తెలిసి ఎవరైనా తెంపిరా మరి ఉన్నాయా తెలియదు కదరా. అప్పుడు ఆ రోజు వచ్చినామంటే మళ్ళీ రాలేగా. సూపర్ ఉంటుంది ఎగ్గులా. ఎట్లా వచ్చింది పింక్? పింక్ బీట్రూట్ లెక్క ఉంది అది. బీట్రూట్ బ్లాక్ ఉంటుందిరా, చూడు ప్యూర్ పింక్. ఎట్లా డైరెక్ట్ తినండి అది. ఇందులో ఒక్క ముళ్ళు ఉంటుంది అన్నారు, చూద్దాం. ముళ్ళు ఉంటే చూస్తా, మరి ఇప్పుడు తెలుస్తుంది కదా. రెడ్ ఉందా, ఏది వైట్ ఉందా? చూసుకుంటాను దొరికిందా అప్పుడే? దీంట్లో ఇత్తులు ఉంటాయి. ఇత్తులు తినద్దా అవి? తినదు. ఇలాంటి టేస్ట్ ఏడ దొరకదురా అసలు. ఈ పండు కూడా బయట బయట దొరికాయి. రైట్ చేదుడు రైట్. ఇంకా నువ్వు ఏంటా? ఎట్లుందిరా? ముళ్ళు వచ్చిందా అలా? ఇది ముళ్ళు కనిపించిందా? అది ముళ్ళు. రైట్. కిందకుంటుంది, దానికి ఏం కాదు. ఏం కాదు. మధ్యలో ఉంది మొత్తం. నేను తిన్నా, ఏ కలర్ అయింది. ఇత్తులు మొత్తం వస్తున్నాయి ఇలా. చాలా ఇత్తులు ఉంటాయి, విత్తనాలు. తిన్న తర్వాత నోరు మొత్తం పింక్ కలర్ అవుతుంది. మెల్ల తినరా, పింక్ అవుతుంది. టేస్ట్ అయితే మస్తుందా? టేస్ట్ పుల్లగా ఉంటుంది, తియ్యగా ఉంటుంది, ఒగరొగరు ఉంటుంది. నాకు డ్రాగన్ ఫ్రూట్ లెక్కనే అనిపిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లెక్కనే ఉందా? సేమ్ అదే టేస్ట్ అనుకో. ఇక ఇది అయితే జర కమెంట్ చేయరి. నేను రెండు పేర్లు ఇది. ఒకటేమో బ్రహ్మజముడు, ఒకటేమో నాగజముడు. ఈ రెండిట్లలో వీటిని ఏమంటారో జర కమెంట్ చేయాలి తెలిసిన వాళ్ళు. పోమా ఏం ముళ్ళు లాంటివి యారా? ముళ్ళు మొత్తం గీకలేగా. అరే అవును, లాస్ట్ వీక్ గీకలే నేను, కానీ జాగ్రత్త. ఈ లోపల ఏంటంటే పేరు లెక్కనేది, మళ్ళీ ఇలా కూడా వెళ్ళేది. కానీ ఇది చూడు, వా మైదాకి వేసినట్టు అయింది. తెంపామని ఇంకా ఏ చాలు బా, మంచిగా ఉన్నాయా? మంచిగా ఉంటాయి. అది ఒక్కటే టేస్ట్ చేయడానికి, అది ఎక్కువ తినదు ఏదైనా.